హే ఎవ్రీవాన్, లెట్స్ టాక్ అబౌట్ సుధీర్. రీసెంట్గా నాగార్జున సెకండ్ వైఫ్ అమల, తనకి పుట్టిన కొడుకు అఖిల్ అక్కినేని మ్యారేజ్ అయితే అయింది. సో దాని తర్వాత రిసెప్షన్కి చాలామంది సెలబ్రిటీస్ని ఇన్వైట్ చేయడం జరిగింది. లైక్ రామ్ చరణ్ ఫ్యామిలీ, మహేష్ బాబు ఫ్యామిలీ, సూర్య, రమ్యకృష్ణ, శ్రీకాంత్, ఆది, అశ్విన్, చిరంజీవి, టబు, నాని, రేవంత్ రెడ్డి, కవిత, ఇంకా చాలామంది సెలబ్రిటీస్ అతని రిసెప్షన్కి అయితే రావడం జరిగింది. సో అలానే ఆ రిసెప్షన్కి సుడిగాలి సుధీర్, మనకి తెలిసిందే, తను ఎక్స్ట్రా జబర్దస్త్ నుంచి చాలా కష్టపడి పైకి ఎదిగాడనమాట. సో అతన్ని కూడా పిలవడం జరిగింది. బట్ అఖిల్ సుధీర్ని అసలు సరిగా పట్టించుకోలేదు. సుధీర్ని వాళ్ళ వైఫ్ కూడా అసలు సరిగా చూడలేదు, సరిగా బాయ్ కూడా చెప్పలేదు, థ్యాంక్ యూ కూడా చెప్పలేదు. అండ్ మోర్ ఓవర్ సుధీరే ఇనిషియేటివ్ తీసుకొని అఖిల్కి కంగ్రాచులేషన్ చెప్పినా సరే అతను సరిగా చేయి పట్టుకోకుండా ఓకే థ్యాంక్ యూ, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అన్నట్టే లుక్స్ ఇచ్చాడు. చాలా చీప్గా చూశాడు. ఓకే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, మాకు బిగ్ సెలబ్రిటీస్ ఉన్నారు వచ్చేవాళ్ళు అన్నట్టు ఎక్స్ప్రెషన్స్ పెట్టాడు. సో అది చాలా ఇన్సల్టింగ్ వేలో అనిపించింది. వాళ్ళ వైఫ్ పట్టించుకోలేదు. ఆబ్వియస్లీ వాళ్ళ హస్బెండ్ రెస్పెక్ట్ ఇస్తేనే ఓకే నా హస్బెండ్కి బాగా కావాల్సిన వ్యక్తి అండ్ రెస్పెక్టివ్ వ్యక్తి అనే తను మంచిగా చూసుకుంటుంది తప్ప వాళ్ళ హస్బెండే చీప్ లుక్స్ ఇస్తే తను కూడా రెస్పెక్ట్ ఇవ్వదు. అండ్ ఇఫ్ యూ సీ అఖిల్ విత్ అదర్ సెలబ్రిటీస్ యూ విల్ నో ద డిఫరెన్స్. వేరే బిగ్ రిచ్ సెలబ్రిటీస్ వచ్చారు, వాళ్ళతో ఎంత హ్యాపీగా హక్ చేసుకొని దగ్గరికి తీసుకొని వాళ్ళ వైఫ్కి ఇంట్రడ్యూస్ చేసి అండ్ ఫొటోస్ తీసుకొని అవన్నీ చేశాడు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సుధీర్కి ఆ ట్రీట్మెంట్ ఇవ్వలేదు. జస్ట్ బికాస్ సుధీర్ ఈజ్ నాట్ రిచ్ యాజ్ హిస్ ఫాదర్, హౌ కెన్ హీ ట్రీట్ లైక్ దాట్? ఒకవేళ స్టేటస్ చూసేదే అయితే అసలు ఆ రిసెప్షన్కి సుధీర్ని పిలవకుండా ఉండాల్సింది. పిలిచిన తర్వాత ఆ చీప్ లుక్స్ ఇచ్చి ఇన్సల్ట్ చేయాల్సింది కాదు. అండ్ ఇన్సల్ట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అఖిల్ హీస్ నాట్ టాలెంటెడ్ యాజ్ ఇస్ సుధీర్. ఇఫ్ యూ గైస్ సీ, సుధీర్ చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు అండ్ చాలా స్ట్రగల్స్ చేసి మెల్లిగా తనకి స్టార్డమ్ వచ్చింది అండ్ ఫ్యాన్ బేస్ వచ్చింది, మనీ అనేది సంపాదించాడు. సో వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి అతనికి ఏం సపోర్ట్ అనేది రాలేదు. అండ్ వాళ్ళ ఫ్యామిలీ సైడ్ సెలబ్రిటీస్ కూడా కాదు, చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చి తను స్టార్డమ్ అనేది తెచ్చుకున్నాడు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు అఖిల్కి డైరెక్ట్గా వాళ్ళ డాడీ స్టార్డమ్ వల్ల హీరోగా ఛాన్స్ వచ్చింది మూవీస్కి. బట్ ఆ మూవీస్ ఫ్లాప్ అయినాయి, యావరేజ్ అయినాయి, బ్లాక్ బాస్టర్ అసలు కాలేదు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మనీ అండ్ స్టేటస్ సంపాదించింది వాళ్ళ డాడీ. సో అఖిల్కి టాలెంట్ కూడా లేదు. మీరు చూసినట్టయితే అతని మూవీస్ ఏం సరిగా నడవలేదు. అండ్ మనీ అవన్నీ చూసుకున్నట్టయితే అతను ఏం ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేసి అతను మనీ సంపాదించుకోలేదు. వాళ్ళ డాడీ సంపాదన మీదనే బతుకుతున్నాడు. సో ఈ స్టేటస్ అండ్ మనీ కూడా సుధీర్తో కంపేర్ చేసుకుంటే ఓన్లీ అఖిల్కి నాగార్జున లేకపోతే అఖిల్ ఈజ్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సుధీర్. సో అఖిల్ డజంట్ హ్యావ్ ఎనీ రైట్స్ టు ఇన్సల్ట్ ఎనీ వన్. Yeah, that's all about this video. Thank you so much for watching this video. Thank you guys. If you like this video, please subscribe my channel. Love you. Thank